జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య సమరసింహారెడ్డి జిందాబాద్ సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి సింహం జిందాబాద్ జై బాలయ్య జై జై బాలయ్య ఇప్పుడు రవికాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పర్వాలేదు మాట్లాడండి. నెక్స్ట్ చంద్రు గారు, కేఎల్ రావు గారు. అందరికీ నమస్కారం. జనరల్గా బాలయ్య గారి గురించి కొత్తగా చెప్పేది లేదు. కొన్ని దశాబ్దాల క్రితం, అంటే కొన్ని దశాబ్దాలు కాదు, 2 దశాబ్దాల క్రితం, ఇంకా చాలా చిన్నవాడు, సమరసింహారెడ్డి అనే ఒక ట్రెండ్ సెటర్ మూవీ ఎప్పటి నుంచో వెయిటింగ్. వేరే చెన్నకేశ్వర రెడ్డి రిలీజ్ అయినా కిక్ లేదు, నరసింహనాయుడు పాసే లేదు. కానీ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో నేనే కాదు మిగతా వాళ్ళు అనేది తెలుసు. సో దీన్ని 4K మన డాల్బీ అట్మాస్ లోకి తీసుకురావడం, ఇప్పుడు ట్రైలర్ చూడడం, లైక్ గూస్ బంప్స్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్. ఓకే, వార్కి సిద్ధం అనేది కొంతమంది ఏదో బయట ఇది అంటున్నారు. లెట్స్ అగైన్, ఇప్పుడు 20 years బ్యాకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డ్ ని తుడిచిపెట్టాం. ఇప్పుడు కొత్తగా ఏమైనా రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి నేను చూపించబోతున్నాను. గెట్ రెడీ, వీఆర్ నాట్ గెటింగ్ బ్యాక్, వీ వుడ్ గో. రోల్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున బాలయ్య గారిని ఎట్లా ఉంది అంటే, ఆయన చేసే సమాజ సేవ కానివ్వండి, పొలిటికలే కానివ్వండి, 24/7 365 days అక్రాస్ ద గ్లోబ్, దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ జై బాలయ్య బాలయ్య ఈ వర్డ్స్ లేకుండా దిస్ వరల్డ్ ఈస్ నాట్ రన్నింగ్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా ఫ్యాన్స్ తో మీరు పోటీ పడదాము అనుకుంటే రండి, చూపిస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ అన్నాడు. రవికాంత్ రెడ్డి గారు మాట్లాడతారా? ఈ ఈవెంట్కి వచ్చిన పాత్రికేయులకు మరియు ముఖ్య అతిథి సార్కి నమస్కారాలు తెలుపుతూ, బాలయ్య గారు 25 సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీలీజ్లో కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ. కృష్ణ గారికి మరియు మా ఫ్యాన్స్ అసోసియేషన్ చందు, మిగతా మరియు ఫ్యాన్స్ అభిమానులకి, నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒక 20 ఏళ్ళ కింద సినిమా సొల్యూషన్ చేసుకొని ఇప్పటి వరకు ఒక 4 సినిమాలు చేశాము. అలా ఒక 4 సినిమాల్లో అన్నిటికీ అన్ని మించిన సినిమాలే. ఫస్ట్ తొలి ప్రేమ, ప్రేమదేశం, వెంకీ అండ్ మన ఓయ్ అనే సినిమా, తర్వాత శ్రమ సినిమాలే. అన్నీ ఒకదానికి ఒకటి చెప్పుకోదగ్గ సినిమాలే. అలా మేము కూడా ఒక 20 ఏళ్ళ నాటికి తీసుకొని ప్రేక్షకులకు మంచిగా ఓకే డిజిటల్ ఫార్మాట్లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము. అది 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మరియు ముందుగా సరే, ఈ నందమూరి ఫ్యామిలీస్ ఒకటి కోరుతున్నది ఏంటంటే, ఈ సినిమా విజయవంతం చేసి విజయవంతంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను.